ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మా చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వచ్చినాం కదా. ఇప్పుడు వార్తలు చూస్తాము, లేకపోతే మా పేరెంట్స్ మాట్లాడుతూ ఉంటారు. సో ఏంటంటే ఎక్కడ కూడా ఇటువంటి లీడర్ని నేను చూడలేదు, నా జీవితంలో నేను చూడలేదు. చూస్తానన్న ఆలోచన కూడా నాకు రాలేదు. కానీ ఇప్పుడు నాకు కళ్ళెంబడి నీళ్ళు ఒకటే తక్కువైపోయినాయి. ఎవడండి లీడర్? ఎక్కడున్నాడండి లీడరు? ఏడ ఉన్నాడండి? ఎక్కడ పన్నాడండి? ప్రజా సమస్యల గురించి ఆలోచించే వాళ్ళు ఎక్కడున్నారండి? ఒక నిజంగా అదొక వండర్ఫుల్ తెలుసా. అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వీళ్ళందరూ ప్రతిపక్షాలే కానీ హెల్దీ పాలిటిక్స్ నడిచేవి. హెల్దీ పాలిటిక్స్ పక్కన పెడితే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఒక స్టైల్. ఈయనను క్రాస్ చేయలేరు, ఆయనను క్రాస్ చేయలేరు. చంద్రబాబు నాయుడు గ్రేటా, వైఎస్ఆర్ గ్రేటా అంటే ఒక పోల్ పెడితే ఏం చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎవరి శైలి వాళ్ళది, ఎవరి స్టైల్ వాళ్ళది. అట్లాగే కేసీఆర్ ఆబ్వియస్లీ ఎవరి స్టైల్ వాళ్ళది. కానీ ఇక్కడ అసలు నీ మార్క్ ఏందయ్యా రేవంత్ అయ్యా? ఎక్కడుంది నీ మార్క్? కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర నుంచి కాంగ్రెస్ లో వచ్చినటువంటి ఇప్పటి వరకు పరిపాలించినటువంటి ముఖ్యమంత్రులనే తీసుకో. ఎక్కడ పివిఆర్ గారు, ఎక్కడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషయ్య గారు, వీళ్ళు 1-2 years రాష్ట్రాన్ని పరిపాలించినా సరే చాలా అద్భుతంగా చేసినారు. ఎక్కడ ఒక చిన్న మచ్చలేదు. మా అంటే అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రోళన ఎక్కువ ఎంకరేజ్ చేసిరన్న మచ్చ తప్ప పరిపాలన అడ్మినిస్ట్రేషన్ విషయానికి వస్తే ఎటువంటి మచ్చ లేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయినారు. మరి మీరెందుకు ఇట్లా తయారైనారో మా దరిద్రానికి అర్థమవుతలేదు. మా టైం బాగాలేదా, లేకపోతే తెలంగాణ చుట్టూ ఉన్నటువంటి గ్రహాలు ఏమైనా అటు అటు ఏమైనా వచ్చిందా, తలకిందులైందా, లేకపోతే ముఖ్యమంత్రి గారిది మా కేబినెట్ మంత్రులందరిది కూడా ఐరన్ లెగ్సా? వీళ్ళ గ్రహాలు బాలేక ఆ గ్రహాలన్నీ కూడా తెలంగాణకు చుట్టుకున్నాయా? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వచ్చినారు, ఖమ్మంలో వరదలు వచ్చిబట్టే, పంట నష్టం కాబట్టే, నీళ్లు ఎండిపోబట్టే, వర్షాలు చక్కగా పడకపోయబట్టే, పడితే అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి. సో ఇట్లా ఈ రియల్ ఎస్టేట్ పడిపోబట్టే దరిద్రం, రాష్ట్రానికి దరిద్రం పట్టుకుంది. రియల్ ఎస్టేట్ పడిపోయింది. సరే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? నేను ఒక రియల్ ఎస్టేట్, నేను ఒక బిజినెస్ మ్యాన్ని, నాకు రియల్ ఎస్టేట్ మీద విపరీతమైనటువంటి అవగాహన ఉన్నది. ఎందుకంటే నేను రియల్ ఎస్టేట్ చేసుకుంటూ వచ్చినా కాబట్టి నాకు బాగా తెలుసు, దాన్ని ఇంకా బాగా డెవలప్ చేస్తా అని చెప్పి అన్నాడు. సరే ఈయనకి అడ్మినిస్ట్రేషన్ రాదు, ఈయన ఇంకా చిన్న కుర్రోడు అనుకుంటున్నాడు, కాంగ్రెస్లో సీనియర్స్ ముందర పోల్చుకుంటే ఈయన చిన్నోడే కదా. సరే రియల్ ఎస్టేట్ మీద అవగాహన ఉంది. సో రియల్ ఎస్టేట్ అద్భుతంగా ముందరికి వెళ్తుంది, విపరీతంగా అందరు కోటీశ్వర్లు అయిపోతారు, లక్షాధికారులు అయిపోతారు. సో చాలా అద్భుతంగా ప్లాన్ చేస్తారు అనుకున్నాం. మన కర్మకు రియల్ ఎస్టేట్ ఘోరాది ఘోరంగా తెలంగాణలో పడిపోయింది. ఆ తాకిడి తట్టుకోలేక మొట్టమొదటిసారి రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి వాళ్ళు, బిల్డర్లు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు. అప్పులు తీర్చలేక, జీతాలు ఇయ్యలేక, జీవితాలనే కోల్పోయేటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఇదంతా ఎవరి వల్ల వచ్చింది? రేవంత్ రెడ్డి యొక్క విచిత్రమైనటువంటి ఈ బ్రెయిన్ వల్ల కాదా, ఆలోచన వల్ల కాదా?